హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుతో చాలా టేస్టీగా మనం చేసుకునే ఒక్క పొడితో చాలా టేస్టీగా థిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది. ఈ పొడిని కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అదేవిధంగా మనం చేసుకునే ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీలోకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. కాబట్టి ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అను కేఆర్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలని యాడ్ చేసుకొని, వేయించిన పల్లీలని పొట్టు తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ వరకు ధనియాలు, ఒక 4 రెబ్బల వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇలా ఉండాలి పౌడర్ అనేది. తీసేసుకొని వీటన్నిటిని పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైకి గిన్నెని పెట్టేసుకొని పావు కేజీ వరకు గోకరకాయలని మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇవి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని మంచిగా ఫస్ట్ వీటిని మాత్రమే మనం వేయించుకోవాలి. గోరు చిక్కుడుని 2 రకాలుగా కర్రీని చేయొచ్చు. ఉడకబెట్టి కూడా చేస్తూ ఉంటారు. ఇలా వేయించి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేయించాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించాలి. ఇప్పుడు అవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి, ఇప్పుడు అదే బాండీలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత మనం ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక రెడ్ టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా మనం వేగనివ్వాలి. వీటన్నిటిని పచ్చి వాసన పోయి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకు, కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా కాస్త వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక చిటికెడు మాత్రమే పసుపు వేసుకొని ఇంకాస్త కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోరు చిక్కుడిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇందులో కూడా కాస్త మగ్గనివ్వాలి. వీటిని మనం వేయించుకొని తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, స్పీడ్గానే వేగిపోతాయి. మనకి ఇక్కడ గోరు చిక్కుడు అనేది లేతగా ఉన్నట్టయితే మనం వేయించుకొని కర్రీ చేసుకోవాలి. అది కాస్త మృదువుగా ఉందంటే ఉడకపెట్టి తీసుకోవాలి. ఇలా మూతని కవర్ చేసుకొని కాసేపు వేగనిచ్చాక మూతని తీసి ఒక్కసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పల్లీలు, ధనియాల్లో కాస్త ఉప్పుని అదేవిధంగా కారాన్ని కూడా యాడ్ చేసాము కాబట్టి ఇక్కడ కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, కాస్తంత కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కాస్తంత గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గ్లాస్ నుండి 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. పావు కేజీకి ఇంత సరిపోతుంది. మూతని కవర్ చేసుకొని ఇంకాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని మనం ఇలా ఉడికిన గోరు చిక్కుడులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, వెల్లుల్లి వీటన్నీ ఉన్నాయి కదా, ఈ పొడిని కలిపేసుకున్నామంటే చాలా మంచి స్మెల్ అనేది మనకు వస్తూ ఉంటుంది. మనం చేసుకునే ఈ కర్రీ అనేది ఈ పొడితోనే చాలా టేస్టీగా థిక్గా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీని చూసుకొని ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. థిక్నెస్ని చూసి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి వెజ్ మసాలాని, ఏదైనా సరే వెజ్ కర్రీస్ చేసుకునే మసాలాని ఒక టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మనం మూతని కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ కర్రీని మనం చపాతీ, రైస్, రోటీలోకి కూడా
చాలా బాగా సెట్ అవుతుంది. ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అను కేఆర్ వ్లాగ్స్‌ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్‌తో ప్రతిరోజు నేను మీ ముందుకి వస్తూనే ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.